ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఫిబ్రవరి 20వ తారీఖు గురువారం. ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది చూద్దాం. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ నెగిటివ్లో క్లోజ్ అయింది. ఇన్ఫోసిస్, విప్రో నెగిటివ్లో క్లోజ్ అయినాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ అనేది పాజిటివ్గా అయితే క్లోజ్ అయినాయి. మొత్తం మీద బ్యాంకుల్లో కొంత పాజిటివ్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది ఒకసారి చూస్తే ఐటీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ ఇవన్నీ కూడా నెగిటివ్లో క్లోజ్ అయినాయి. ఆఫ్కోర్స్ ఆటో దాకా. ఇక రియాలిటీ, మీడియా, పిఎస్యూ బ్యాంక్, మెటల్స్, ఎనర్జీ కొద్దిగా బౌన్స్ అనేది జరిగినాయి. సో 70% ఇండిసెస్ అనేది పాజిటివ్గా అయితే క్లోజ్ అయినాయి. ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది చూస్తే ఏషియా మార్కెట్ జపాన్ మనకి నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. సౌత్ కొరియా నెగిటివ్గా ఉంది. లండన్ నెగిటివ్గా ఉంది. US 500 కానీ డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ ప్రస్తుతం అయితే నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. హాంకాంగ్ ఫీచర్స్ నెగిటివ్గా ఉన్నాయి. ఇక యూరప్, చైనాకు సంబంధించిన A50 ఫీచర్స్, ఫ్రాన్స్, జర్మనీ అండ్ రష్యా ఏంటంటే గ్రీన్లో ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గ్రీన్లో ఉన్నాయి కానీ అగ్రెసివ్, బుల్లిష్గా కనిపించట్లేదు. కొద్దిగా ఫ్లాట్ టు బేరిష్ గ్లోబల్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది. డౌ జోన్కి సంబంధించిన స్టాక్స్ ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది మనం చూస్తే ఇంటెల్, డౌ, హోమ్ డిపాట్ అనేది టాప్ లూజర్స్ లిస్ట్లోకి వెళ్ళిపోయాయి. అదేవిధంగా టాప్ గెయినర్స్లో మెర్క్ అండ్ కో, యునైటెడ్ హెల్త్, వెరిజోన్ అనేది కనిపిస్తుంది. సో మొత్తం మీద US మార్కెట్స్లో కొంత బ్యాలెన్స్డ్ స్టేట్లో క్లోజింగ్ అనేది జరిగినట్టు తెలుస్తూ ఉంది. గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలించినట్టయితే నిన్నటి రోజున లండన్కి సంబంధించిన కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డేటా అనేది పాజిటివ్గా రావడం అనేది జరిగింది. ఇక ఈరోజు మనం చూస్తే యూఎస్కి సంబంధించిన ఇనిషియల్ జాబ్లెస్ క్లెయిమ్స్ డేటా రిలీజ్ అవుతుంది. ఫిలడెల్ఫియా ఫెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ డేటా, దాని తర్వాత క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ డేటా అనేది రిలీజ్ అవుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం తీసుకున్నట్టయితే ఈ రోజున సాయంత్రం 5 గంటలకి M3 మనీ సప్లై డేటా అనేది రిలీజ్ అవుతుంది. ఏ విధంగా ఇండియాలో లిక్విడిటీ ఉంది, ఓకే, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ డేటా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. రాత్రి యూఎస్కి సంబంధించిన స్టాక్ ఫీచర్స్ అనేది కొద్దిగా నెగిటివ్గా అయితే క్లోజ్ అయినాయి. ఎందుకంటే ఈ యొక్క టారిఫ్ రేటు గురించి కొంత అన్సర్టనిటీ ఉంది. ఫెడ్ ఏంటంటే వడ్డీ రేట్లు తగ్గించదేమో అనే ఇది కూడా నడుస్తూ ఉందన్నమాట. ఇక పాలంటీర్ అనే స్టాక్ కూడా సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయింది. సో ఫ్రెండ్స్, పాలంటీర్ స్టాక్ ఏంటంటే ఇది డేటా అనలిటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ అనమాట. వీళ్ళేంటంటే గవర్నమెంట్ ఏజెన్సీకి కానీ, మిలిటరీ ఆపరేషన్స్కి, లార్జ్ ఎంటర్ప్రైజెస్కి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. పెద్ద కంపెనీ. ఎనీహౌ ఈ యొక్క స్టాక్స్ అనేది కొద్దిగా నెగిటివ్లో అయితే క్లోజ్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఫెడ్ ఒక అఫీషియల్ ఏమంటున్నారంటే, అంటే పౌల్ గారు కాదు, ఇంకా దాంట్లో మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏమంటున్నారంటే ఇన్ఫ్లేషన్ అనేది కొద్దిగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి నెక్స్ట్ రేట్ కట్ అనేది పాస్ ఉండొచ్చు అని చెప్పేసి ఒక క్లూ అనేది ఇవ్వడం జరిగింది. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఉన్న స్టాక్స్ ఏ ఒక్క కంపెనీ కూడా రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయట్లేదు. ఇక మార్కెట్ వైడర్ పొజిషన్స్ దాంట్లో మనపురం అనేది కనిపిస్తుంది. ప్రోబబ్లీ బంధన్ బ్యాంక్, హిందూ కాపర్ అనేది కూడా బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళడానికి ఆస్కారం ఉంది. వీటిల్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు. కొన్ని కంపెనీలు పరిశీలించినట్టయితే BSE, యూనియన్ బ్యాంకు, ఏంజల్ వన్, AU బ్యాంకు, జొమాటో వీటిల్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతుంది. అదేవిధంగా IEX, హుడ్కో, యాక్సిస్ బ్యాంకు, మిడ్ క్యాప్ నిఫ్టీ, దీపక్ నైట్రేట్ వీటిలో ఏంటంటే సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది. LTIM, డాక్టర్ రెడ్డీస్, జైడస్ లైఫ్, TCS, డాబర్లో ఏంటంటే సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతుంది. సో ఎటువంటి కంపెనీల్లో కూడా లాంగ్ అన్వైండింగ్ అయితే కనిపించట్లేదు. నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనం పరిశీలించినట్టయితే నిన్నటి రోజున BEL, హిందాల్కో సిగ్నిఫికెంట్గా రైజ్ అవ్వడం అనేది జరిగింది. డాక్టర్ రెడ్డీస్, TCS అనేది టాప్ లూజర్స్ లిస్ట్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఇక టోటల్గా ఇంటర్ప్రిటేషన్ అనేది మనం చూసుకున్నట్లయితే లాంగ్ సైడ్ 59%, షార్ట్ సైడ్ 19% అనేది కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్ షార్ట్ 6%, సిగ్నిఫికెంట్ లాంగ్ అనేది 15% కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ప్రకారం. సో మార్కెట్లో కొద్దిగా బోర్డం క్రియేట్ అయింది అన్న ఎక్స్పెక్టేషన్స్తో కొంతమంది లాంగ్ సైడ్ పొజిషన్స్ అనేది తీసుకుంటున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. నిన్న స్లైట్గా నిఫ్టీ అనేది నెగిటివ్గా అయితే క్లోజ్ అయింది. యాక్చువల్గా ప్రైస్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం మనకేంటంటే షార్ట్ బిల్డప్ అనేది అడ్వైస్ చేస్తుంది. అంటే ప్రైస్ ఇంకా కిందకి వెళుతుంది, ఓకే, అన్న ఎక్స్పెక్టేషన్ అయితే నిఫ్టీలో కనిపిస్తుంది. అనేహో ఫ్రెండ్స్, నిన్న డోజీ ఫార్మేషన్ జరిగింది కాబట్టి మనం దాన్ని అయితే కన్సిడర్ చేసుకోక్కర్లేదు. ఇక ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం పరిశీలించినట్టయితే FIS స్టాక్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉన్నారు, మిగతా అన్నింటిలో కూడా బేరిష్గా ఉన్నారు. ప్రొపరేటరీ పెద్దగా యాక్టివ్గా లేరు, క్లయింట్ అన్నింటిలో కూడా బుల్లిష్గా ఉన్నారు. DIS స్టాక్ ఫీచర్స్లో అగ్రెసివ్గా షార్ట్ అనేది చేస్తున్నారు, మిగతా అన్నింటిలో కూడా బుల్లిష్గా ఉన్నారు. ఇక FIS మనం చూసుకున్నట్టయితే స్టాక్స్లో 1881 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేసినట్టు తెలుస్తుంది. DIS 1958 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, మొన్నటి రోజున FIS బై చేశారు, బట్ అగైన్ ఏంటంటే ఆల్మోస్ట్ 2000 crores దగ్గరగా ఏంటంటే సెల్లింగ్ అనేది చేస్తున్నారు. DIS బై చేస్తూ సపోర్ట్ అయితే చేస్తూ వస్తూ ఉన్నారు.
ఇక ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది మనం చూసినట్లయితే 23,024 అనేది మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లాగా ఉంది. 22,833 అనేది మనకి ఇంపార్టెంట్ సపోర్ట్ లాగా ఉంది నిఫ్టీలో. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ప్రీవియస్గా 76,195, రఫ్గా ఏంటంటే 76,200 అనేది మనం వాచ్ చేయాలి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. 75,635 అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి 48,825 సిగ్నిఫికెంట్ సపోర్ట్ అనేది కనిపిస్తుంది. మనకి ఇమీడియట్గా ఒక స్మాల్ రెసిస్టెన్స్ ఉంది, అది 49,590. ఇక ఇండియా విక్స్ అనేది 1.256% అయితే డ్రాప్ అయింది. సో ఇండియన్ మార్కెట్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ అయితే కొద్దిగా నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. అంటే చూడండి, కిందకి వెళ్తున్నాయి పైకి వస్తున్నాయి, కిందకి వెళ్తున్నాయి పైకి వస్తున్నాయి. ఎనీహౌ మనకు ఒక కన్సోలిడేషన్ ఫేజ్లో ఉంది. ఇక డాలర్ ఇండెక్స్ అనేది కూడా కొద్దిగా వీక్గా ట్రేడ్ అవుతుంది. ఇక నిఫ్టీ అనేది ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర 2 times బాటంలో బాయింగ్ అనేది జరిగింది. ఎనీహౌ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ రౌండ్ నెంబర్ కనిపిస్తుంది చూడండి, 23,000 అనేది. అది కానీ క్రాస్ అయ్యి స్టేబుల్ అయిందంటే, అంటే సస్టైన్ అంటాం కదా, దానిపైన స్టేబుల్ అయిందంటే మార్కెట్స్ మళ్ళీ రికవర్ అయ్యే అవకాశం ఉంది. మనం 23,000 లెవెల్ అనేది వాచ్ చేయాల్సి ఉంటుంది. ఇక అయితే ఫ్రెండ్స్, ఇక్కడ లోవర్ టైం ఫ్రేమ్స్లో అనాలిసిస్ అనేది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక సెల్లింగ్ జోన్ ఉంది. ఈ సెల్లింగ్ జోన్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ట్రెండ్ లైన్ అనేది కొద్దిగా అడ్జస్ట్ చేయడం జరిగింది. ఈ లెవెల్ని మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది. ప్రాబబుల్ ఏంటంటే ఈ ట్రెండ్ లైన్ కానీ బ్రేక్ డౌన్ జరగకుండా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీ మనం చూసుకున్నట్టయితే సిగ్నిఫికెంట్గా శాండ్విచ్ అనేది చేసేసింది ఇక్కడ సెల్లర్స్ని. సో ఏదైనా పుల్ బ్యాక్ వచ్చినా సరే ఈ యొక్క లో అనేది అంటే బ్రాడర్ పిక్చర్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక గిఫ్ట్ నిఫ్టీ అనేది ప్రస్తుతం ఎలా ఉంది అనేది చూస్తే అగైన్ నెగిటివ్గా ఉంది. సో నిన్నటి రోజున డోజీ ఫార్మేషన్ జరిగింది, ఇక్కడ క్లోజ్ అయింది, నెగిటివ్గానే క్లోజ్ అయింది స్లైట్గా. దాని తర్వాత ఏమైందంటే స్లైట్గా గ్యాప్ డౌన్ జరిగింది. గ్యాప్ డౌన్ జరిగిన తర్వాత కూడా కిందకి రావడం అనేది జరిగింది. మనం చూస్తున్న సమయానికి 45 పాయింట్లు అయితే నెగిటివ్గా ఉంది. ఎనీహౌ 22,910 దగ్గర అప్రాక్సిమేట్గా ట్రేడ్ అవుతుంది. మన నిఫ్టీ ఫ్యూచర్ వచ్చేసరికి 22,960 దగ్గర అయితే క్లోజ్ అయింది. ఒక 50 పాయింట్లు నెగిటివ్గా అయితే కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే మనం గ్యాప్ డౌన్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. కొన్ని స్టాక్స్ న్యూస్లో ఉన్నాయి. హెచ్ఎఫ్సిఎల్, వారీ ఎనర్జీస్, ఐఆర్ఈడిఏ, టాటా టెక్నాలజీస్, సుందరం క్లేటాన్, ఆర్కిడ్ ఫార్మా అనేది వీటిల్లో మొమెంటం ఉండే అవకాశం ఉంది. ఈ యొక్క లింక్ అనేది నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను. నిఫ్టీ బ్యాంకు ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం చూసుకున్నట్టయితే డైలీలోనేమో సెల్ అడ్వైజ్ చేస్తుంది, లోవర్ టైం ఫ్రేమ్లో కొద్దిగా బులిష్ సెంటిమెంట్ అనేది చూపిస్తూ ఉన్నాయి. నిఫ్టీ 50 అనేది మనం తీసుకున్నట్టయితే స్ట్రాంగ్ సెల్ డైలీలో, లోవర్ టైం ఫ్రేమ్లో కూడా సెల్ అనేది అడ్వైజ్ చేస్తుంది. సో క్లియర్గా మనకి ఇక్కడ నిఫ్టీతో కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి చెప్తుంది. టెక్నికల్గా కానీ మన ప్రైస్ కూడా చూసాం. సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఏంటంటే మళ్ళీ గ్యాప్ డౌన్ అయితే జరుగుతూ ఉంది. ఇక్కడ ఇంపార్టెంట్ లెవెల్, బట్ ఎనీహౌ ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎనీ మూమెంట్లో బ్రేక్ డౌన్ జరిగిందంటే కూడా సిగ్నిఫికెంట్గా ఫాలో అయ్యే అవకాశం ఉంది. బట్ ఎనీహౌ ఈ యొక్క వీక్ లో ఏదైతే ఉందో, వీక్ అంటే వారానికి సంబంధించిన లో, అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక్కడ మార్కెట్ ఎటు డైరెక్షన్ వెళ్తుంది అనేది కొంచెం అన్సర్టనిటీ ఉంది. అండ్ డోజీస్ కూడా ఫార్మేషన్ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మార్కెట్ ఏ డైరెక్షన్లో వెళుతూ ఉంటే ఆ డైరెక్షన్లో మన పొజిషన్స్ అనేది క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.